శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 143 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 144వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ అథ వృక్షస్య శాఖాయాం విహంగః స్వసహృజ్జనః దీర్ఘకాలోషితో రాజాన్ తత్ర చిత్రతనూరుః. రాజా, భీష్ముడు వారు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, ధర్మరాజా, ఆ చెట్టు కొమ్మ పైన ఒక పక్షి చాలా కాలంగా తన మిత్రులతో కలిసి నివసిస్తున్నది. రంగురంగుల రెక్కలున్నాయి దానికి. తస్య కల్యగత భార్య చరితున్నాభ్యవర్తత ప్రాప్తాం చ రజనీం దృష్ట్వా సపక్షి పర్యతప్యత. దాని భార్య పొద్దుటే ఆహారం కోసం వెళ్ళింది బయటికి, ఇంకా తిరిగి రాలా. పాపం మగపక్షి ఆడపక్షి కోసం ఎదురు చూస్తున్నది. అయ్యో, చీకటి పడిందే, ఇది రాలేదు అని. వాతవర్షం మహచ్చాసీత్ నచా గచ్చతి మే ప్రియా కిన్ను తత్కారణం ఏనా సాధ్యాపి నివర్తతే. అయ్యో, పెద్ద గాలివాన కొడుతుంది, నా భార్య ఇంకా రాలేదు, ఏమైపోయి ఉంటుందో అని పరితపిస్తుంది. అది అపి స్వస్తి భవేత్ తస్య ప్రియాయ మమ గానవే తయా విరహితం గీతం శూన్యమధ్య గృహం మమ. అరణ్యంలో నా భార్య క్షేమంగా ఉన్నదో లేదో, ఆమె లేకపోతే నా ఇల్లు శూన్యమే కదా. పుత్ర పౌత్ర వధూ భృత్య కీర్ణమపి సర్వతః భార్యాహీనం గృహస్థస్య శూన్యమేవ గృహం భవేత్. ఎందరు పుత్రులున్నా, ఎందరు మనమలున్నా, ఎందరు కోడళ్ళున్నా, ఎందరు సేవకులున్నా, భార్య గనక లేకపోతే ఆ గృహస్థుడి ఇల్లు శూన్యం కింద లెక్కే. నగృహం గృహమిచ్చాహు గృహిణీ గృహముచ్యతే గృహంత గృహిణీనాం అరణ్య సదృశం మతం. కేవలం ఇల్లు ఉంటే ఇల్లు కాదది, గృహిణి ఉంటేనే గృహం. అది గృహిణి గృహముచ్యతే అంటారు. గృహిణి లేని ఇల్లు అడవితో సమానం సుమా. యదిసా రక్త నేత్రాంత చిత్రాంగీ మధురస్వర అజ్జనాయాతి మేకాంత అనకార్యం జీవితేనమే. ఎర్రటి కనుగొనలు, రంగుల రెక్కలు, మధురమైన కంఠస్వరం గల ఆ నా భార్య ఈరోజు రాకపోతే నేను బ్రతికి ప్రయోజనం లేదు. నా భుంక్తే మయ్య భుక్తేయా నా స్నాతే స్నాతి సువ్రత నాతిష్టచ్చుపతిష్టేత సేతే చ సేతే మయి. అది చాలా సుగుణాల రాశి నా భార్య. నేను తినకపోతే అది తినదు, నేను స్నానం చేయకపోతే అది స్నానం చేయదు, నేను కూర్చోకపోతే అది కూర్చోదు, నేను పడుకున్న తర్వాతనే అది పడుకుంటుంది. హృష్టే భవతి సా హృష్ట దుఃఖితే మై దుఃఖిత ప్రోషితే దీనవదన క్రుద్ధే చ ప్రియవాదిని. నా ఆనందమే తన ఆనందం, నా దుఃఖమే దాని దుఃఖం. నేను దూర ప్రాంతానికి వెళుతూ ఉంటే దాని ముఖం దీనమైపోతుంది, నేను కోపిస్తే ప్రియంగా మాట్లాడుతుంది. పతివ్రత పతిగతి పతిప్రియ హితేరత యస్యాత్ తాదృశీ భార్య ధన్యః స పురుషో భవి. ఎప్పుడు కూడా పతిని గతిగా నమ్ముకొని పతి యొక్క
ప్రియమైన పనుల యందు ఆసక్తి కలిగిందే పతివ్రత అంటే. అటువంటి భార్యను పొందిన మగవాడు ధన్యుడు. సాహి శ్రాంతం క్షుదార్థం చ జానీతే మాం తపస్విని అనురక్త స్థిరా చైవ భక్త స్నిగ్ధ యశస్విని. నేను అలసిపోయినా ఆకలితో ఉన్నా అర్థం చేసుకుంటుంది. నాపై అనురాగం, స్థిరభావం, భక్తి, స్నేహం ప్రకటిస్తూ ఉంటుంది. వృక్షమూలేపి దయితాయస్య తిష్టతి తద్గృహం ప్రాసాదే పితయాహిన కాంతారైతి నిశ్చితం. చెట్టు కిందైనా సరే భార్యతో కలిసి ఉంటే అదే ఇల్లు. పెద్ద మేడైనా భార్య లేకపోతే అది అడవితో సమానం. ధర్మార్థ కామకాలేషు భార్యా పుంస సహాయని విదేశగమనే చాస్య శైవ విశ్వాసకారిక. ధర్మార్థ కామాలను పాటించే వేళలో భార్య పురుషుడికి సహాయంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భార్యే నమ్మదగిన స్నేహితురాలు. భార్యాహి పరమోహ్యర్థః పురుషస్యేహ పద్యతే అసహాయస్య లోకేస్మిన్ లోకయాత్రా సహాయిని. పురుషుడికి భార్యే పరమార్థం అని చెబుతూ ఉంటారు. లోకంలో ఒంటరైన మగవాడికి లోకయాత్రలో సహకరించేది భార్యయే. తథా రోగాభిభూతస్య నిత్యం కృత్యగ్రతస్య చ నాస్తి భార్యా సమంకించిత్ నరస్యార్థస్య భేషజం. మగవాడు రోగంతో బాధపడుతున్నా, కష్టాల్లో చిక్కున్నా అటువంటి ఆర్తుడికి భార్య వంటి ఔషధం మరొకటి లేదు. నాస్తి భార్య సమో బంధు నాస్తి భార్య సమాగతి నాస్తి భార్య సమో లోకే సహాయో ధర్మ సంగ్రహే. భార్య వంటి బంధువు లేరు, భార్య వంటి మార్గం లేదు. అలానే లోకంలో ధర్మ సంగ్రహంలో భార్య వంటి సహాయకుడు కూడా లేడు. యస్య భార్య గృహే నాస్తి సాధ్వి చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. సాధ్వి చక్కగా మాట్లాడేది అయిన భార్య ఇంట్లో లేకపోతే ఆ మగవాడు అరణ్యానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అటువంటి స్థితిలో ఇల్లైనా ఒకటే, అడవైనా ఒకటే. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని ఆపద్ధర్మ పర్వని భార్యా ప్రశంసాయం 44 అధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 144వ అధ్యాయం. రేపు 145వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.